నమస్తే అండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు గుంజీలు తీయించడం. ఇక్కడ మా నాన్నగారికి 86 సంవత్సరాలు, మా అమ్మగారికి వచ్చేసి 72 సంవత్సరాలు. వాళ్ళిద్దరు కూడా గుంజీలు తీస్తారనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్న రిపోర్ట్లో 2022లో మా నాన్నగారికి జస్ట్ ఆ ఎడమకాలు ఫ్రీగా అంటే పడిపోతుంది. న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళామండి. అంటే పక్షవాతం వచ్చే పరిస్థితి ఉంది, ఫిజియోథెరపీ అండ్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఫిజియోథెరపీ చేయించకుండా నేను కొన్ని డైరెక్ట్గా గుంజీలు తీయించడం, అదే గణేష్ నమస్కారం పట్టుకొని ఇలా పట్టుకొని గుంజీలు తీయించడం నేను స్టార్ట్ చేశాను. 2022లో జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. దీనికి తోడు ఆయనకు పొద్దున్నే నేను గ్లాసు వేడి నీళ్ళు ఇస్తాను, గోరువెచ్చని నీళ్ళు. అది తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉందన్నమాట. కాళ్ళు పట్టుకోవడం కానీ, తర్వాత తిమ్మిర్లు ఎక్కడం కానీ, అంతకుముందు తిమ్మిర్లు అంటుండే అవన్నీ ఏవీ లేవు. ఎవ్రీథింగ్ ఫైన్. ఆయనకు ఒక్క స్క్రిజోఫ్రీనియా, డిమెన్షియా తప్పితేనంటే ఎలాంటి ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు, పట్టుకొని కిందికి కూర్చోలేకపోవచ్చు. స్టార్టింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ విధంగా కూర్చోడానికి రానప్పుడు జస్ట్ ఇది ఇలా చూపించిన విధంగా చైర్పై కూర్చొని లేవడం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పిడుదల కండరాలు బాగా గట్టిపడ్డం, తర్వాత క్వాడ్రిసెప్స్ అంటే తొడ యొక్క ముందు కండరాలు గట్టిపడ్డం, మనము కింద కూర్చొని లేవడం వల్ల పిక్క కండరాలు గట్టిపడ్డం, తర్వాత మన యాంకిల్ పార్ట్ అంటే బాగా తిరగడం. ఇదిగో ఇలా ఫిగర్లో చూపించిన విధంగా అలా ముందుకు వెనక్కి అలా పాదం బాగా కదలాలి. అప్పుడే మనకు బ్యాలెన్సింగ్ వస్తుంది నడక లోపల. కుర్చీలో కూర్చోవడం కూడా లేవడం చేత కాకపోతే కనుక ఇలా కుర్చీలో కూర్చొని రెండు కాళ్ళు ముందుకు లేపడం, మళ్ళీ దించడం, మళ్ళీ ముందుకు లేపడం, మళ్ళీ దించడం. ఈ విధంగా వాళ్ళకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయించాలి. ఇంకొక విషయం, ఆ విధంగా కూడా వీలు కాదు. రెండు కాళ్ళు ఎత్తడం, ఒక కాలుతో ఎత్తడము, ఒక కాలు దించడము, ఒకసారి కుడి కాలు, ఒకసారి ఎడమ కాలు ఎత్తడం, దించడం, ఈ విధంగా ప్రారంభించాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పిక్క కండరాలు గట్టిపడాలన్న పిక్కలు అనేది రెండో గుండె సూచించబడు. ఎందుకంటే పిక్కలు స్ట్రాంగ్ ఉంటేనే కింద నుంచి బ్లడ్ అన్నది పైకి పంప్ చేయగలవు. ఇప్పుడు మనము ట్యాంక్ పైకి ఒక ఇంటి మిద్దె పైన ఉన్న ట్యాంక్ పైకి నీళ్లు ఎక్కించాలనుకో ఏం చేస్తాం? మోటార్ పెట్టి స్టార్ట్ చేస్తే కానీ మనం సంపులో ఉన్న వాటర్ను పైకి ఎక్కించగలం. అదేవిధంగానే మన పిక్కలు కూడా మోటార్లో బాగా పని చేస్తూ ఉంటేనే కానీ మనకు కింది నుంచి అంటే రక్తనాళాల గుండా చెడు రక్తం గుండె వరకు వెళ్ళాలి. ఊపిరితిత్తుల లోపల క్లీన్ అయిపోయి మళ్ళీ గుండెకి చేరేసి గుండె మళ్ళీ మంచి రక్తాన్ని పంపిస్తుంది. చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని మళ్ళీ అవయవాలకు, ఆర్గాన్స్కి, వాటికి పంపించేస్తుంది అనమాట. ఇక్కడ మా అమ్మగారికి 72 సంవత్సరాలు. ఆమె కూడా 21, 22 వరకు చేస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఖచ్చితంగా నేను 21 ఖచ్చితంగా చేయాలి అని చెప్తానమాట. డీప్ స్క్వాట్స్ అంటారు వీటిని. కంప్లీట్గా కిందికి కూర్చొని లేవడం వల్ల కూడా మన హిప్ మజిల్స్ కానీ, తర్వాత థై మజిల్స్ కానీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అంటే మన నడుము భాగం నుంచి కింద పాదం భాగం వరకు అన్నీ ఫ్రీగా బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. మళ్ళీ ఏజ్ కనపడకపోవడం, ఏజ్ అంటే ముసలితనం తొందరగా రాకపోవడం, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, తర్వాత జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు కూర్చునే పద్ధతి ఎలా ఉండాలి? కిందికి కూర్చున్నప్పుడు ఇలా స్ట్రెయిట్గా కూర్చున్నాం అనుకోండి, అంటే మన పాదము స్ట్రెయిట్గా పెట్టి కూర్చుంటే మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఇటు పక్కన ఇంకో పక్కన ఇప్పుడు కుడి పక్కన కనిపిస్తున్న పాదం ఇలా కొద్దిగా క్రాస్గా పెట్టి కూర్చొని లేస్తే కొద్దిగా ఈజీగా కూర్చోగలుగుతాం, లేవగలుగుతాం. ఇంకొకటి, ఇక్కడ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా లేవాలి? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కింద కూర్చోకండి. ఎక్కువ బాధపడుతూ ఉంటే కుర్చీ మీదనే చేయండి. కుర్చీ మీద కూర్చొని లేవడం చేయాలి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు. అయితే మీరు మోకాలు నొప్పులు ఉన్న లైట్గా ఉంది, ఎక్కువగా బాధగా లేదు అంటే మెల్లిగా కిందికి వెళ్ళిపోండి. రాను ఈ కుర్చీ హైట్ అన్నది తగ్గిస్తూ వెళ్ళిపోతూ ఉంటే మీరు కంప్లీట్గా డీప్ స్క్వాట్ చేయొచ్చు. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మగారు చేసే విధానం కానీ, మా నాన్నగారు చేసే విధానం కానీ మొత్తం కంప్లీట్గా కిందికి కూర్చొని లేవచ్చు. అయితే ఈ ఫస్ట్ చైర్ అలవాటు చేసుకోవాలి. మెల్లిమెల్లిగా హైట్ను తగ్గిస్తూ వెళ్ళాలి. అప్పుడు ఈజీగా చేయగలుగుతాం. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ అందరికీ